హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా గులాబ్ జామున్ ఎలా చేసుకుందామో చూద్దాం. మీరు ఈ విధంగా గులాబ్ జామ్ని ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా గులాబ్ జామ్ రెసిపీ ఫెయిల్ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసిన గులాబ్ జామున్ మనకు బయట కలర్ఫుల్గా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో స్వీట్ షాప్ స్టైల్లో లాగా గులాబ్ జామున్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పిండిని సాఫ్ట్గా తడిపేసి పెట్టుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఆ బ్రాండ్ని, నేను 2 కప్స్ గులాబ్ జామున్ పిండిని తీసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని తీసుకుంటే మనకు గులాబ్ జామున్ కరెక్ట్గా వస్తుంది. బౌల్లోకి పిండిని వేసుకున్న తర్వాత ఒకసారి వేళ్ళతో ఇలా నలుపుకోండి, ఎందుకంటే మనకు ఉండలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ జామున్ పిండిని మనము వాటర్తో అయినా తడుపుకోవచ్చు, లేదా పాలతో అయినా తడుపుకోవచ్చండి. మరిగించిన పాలతో మనం ఇలా గులాబ్ జామున్ పిండిని తడుపుకోవాలి. ఎంత క్వాంటిటీ పాలు తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ని వేసుకొని పాలని మరిగించుకొని, పాలు చల్లగైన తర్వాత ఇలా జామున్ పిండిలో కొన్ని పాలని వేసుకుంటూ సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా చపాతీ పిండిలాగా పిసుకుతూ కలపకుండా వేళ్ళతో ఈ విధంగా తడుపుకోవాలి. సగం కప్పు పాలు మొత్తం ఒకేసారి వేసేయకుండా కొన్ని వేసుకుంటూ మనకు పిండి ఈ విధంగా వచ్చేలాగా తడుపుకోవాలి. మనకు జామున్ పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకు జామున్ రౌండ్గా చేసుకోవడానికి వస్తుందండి. మనం తడుపుకున్న పిండి చూసారు కదా, ఈ విధంగా ఉండేలాగా తడుపుకోవాలి. ఇలా ఉంటేనే మనకు జామున్ సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని తడిపేసి మూతని కానీ లేదా తడి బట్టతో కానీ పిండిని కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం జామున్కి కావలసిన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం 2 కప్స్ గులాబ్ జామున్ పిండికి 3 కప్స్ షుగర్ని వేసుకుంటే మనకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మనకు షుగర్ సిరప్ కూడా జామున్కి కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్స్ షుగర్కి 2.5 కప్స్ వాటర్ని వేసుకోవాలండి. మనం 3 కప్స్ వాటర్ వేసుకున్నామంటే మనకు పానకం లూజ్గా అయిపోతుంది. మనకు పానకం రెడీ అవ్వడానికి పానకంని మనం ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది. అలా ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేకుండా 2.5 కప్పు వాటర్ని వేసేసుకొని మనము ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే మన షుగర్ సిరప్ రెడీ అయిపోతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. మనకు షుగర్ సిరప్ రెడీ అయిందా లేదా తెలుసుకోవడం కోసం చెక్ చేసుకొని చూసుకుంటే మనకు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. మరీ తీగ పాకం రావద్దండి, కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. కొంచెం జిగురుగా ఉన్నప్పుడే మనకు గులాబ్ జామున్ షుగర్ సిరప్ని పీల్చేసి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఈ షుగర్ సిరప్ తీగ పాకం గనక వచ్చినట్టయితే మనకు జామున్ సరిగ్గా పీల్చుకోదు. అందుకే మనం తీగ పాకం రాకముందే స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండేలాగా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు తడిపి పెట్టుకున్నాం కదా జామున్ పిండిని, మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో అంత సైజు పిండిని తీసుకొని 2 చేతులతో లైట్గా నలుపుతూ రౌండ్గా సాఫ్ట్గా ఉండేలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకు బాల్కి ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా చేసుకుంటే మనకు ఫ్రై చేసినప్పుడు క్రాక్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. మనం ముందుగా చిన్న సైజులో చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత మనం చేసుకున్న సైజు కంటే డబుల్ సైజ్ అవుతుంది. ఈ విధంగా జామున్ అన్ని రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న గులాబ్ జాములని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక జామున్ని వేసి ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఆయిల్ ఎక్కువగా హీట్ ఉందంటే మనకు జామున్ ఈజీగా మాడిపోతుంది. మనకు లోపల సరిగ్గా కుక్ అవ్వదు, బయట కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లేకుండా నార్మల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ జామున్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
జామున్ని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జామున్ని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవద్దండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకు జామున్ లోపలి వరకు కుక్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అంటే పానకంలో వేసిన వెంటనే జామున్ విరిగిపోతాయండి. మనకు జామున్ విరిగిపోకుండా ఈ విధంగా రౌండ్గా రావాలి అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత జామున్ మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇలా చేసిన జాముల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా జాముల్ని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాతే మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. జామున్ని మొత్తం షుగర్ సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసి అలాగే 5 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వలన మనం వేసిన జామును షుగర్ సిరప్ని పీల్చేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కంప్లీట్గా చల్లగైన తర్వాత మరొక బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే జామున్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకు ఇలా జామున్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేశారంటే మీకు జామున్ రెసిపీ ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసిన జామున్ మనకు జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. అలాగే షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే మనం ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా జామున్ని రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎలాంటి బ్రాండ్ తీసుకున్నా కూడా ఈ ప్రాసెస్లో చేసామంటే మనకు గులాబ్ జామున్ కరెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.